సో అంటే నక్సలిజం మీద వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు అంటే 2026 మార్చి వరకనే వీళ్ళందరినీ జీరో చేస్తామని చెప్పేసి టార్గెట్ ఎట్లా పెట్టుకున్నారో అట్లా ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, సో ఈ హాస్పిటల్ కట్టిస్తాం, ఈ హాస్పిటల్ ఇన్ని రోజులలో కట్టిస్తాం, అంటే ఈ విద్యా వ్యవస్థని ఇంతవరకు అది చేస్తాం, అంటే ఈ డేట్ వరకు కంప్లీట్ చేస్తాం అనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది మీ క్వశ్చన్. అంతే, కరెక్ట్ అన్న, 100% అది. ఓకే, పెట్టుకోవాలి కదా మరి, అట్లా డెడ్ లైన్ పెట్టుకోవాలి కదా. నిజంగా రాజకీయ నాయకులు నిజంగా ఈ టార్గెట్లు పెట్టుకోవాలి కదా. అంటే ఈ రాష్ట్రాన్ని మంచిగా చేయాలి, ఈ రాష్ట్రంలో ఇది లేదు, ఈ విలేజ్లో ఇది లేదని ఈ టార్గెట్ పెట్టుకొని పని చేస్తే ఎప్పుడో అభివృద్ధి చెందుతుండే. ఆ చైనా కంటే ఇంకా బెటర్గా ఉంటుండే మనం నిజం చెప్పాలంటే. ఇప్పుడు వేరే కంట్రీస్ అన్ని డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీ ఇంకా మనది. మరి ఎప్పుడు డెవలప్ అవుతుందో ఏమో మీరే చెప్పాలి. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటారా అన్న మీరు? నథింగ్ అన్న, నేను చెప్పాల్సింది నా ఒకటి అంటే మీ ఛానల్ ద్వారా అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీరు థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అన్న ఇది ఇంటర్వ్యూ. నేను కూడా ఉన్నా ఇప్పుడు సమాజానికి ఏంటంటే నేను ఒక్కటి చెప్పాలనుకున్నా, అంటే నేను చూసినంత వరకు అన్న ఏంటంటే యూత్ అనేది పొలిటీషియన్స్కి బానిసకుండా ఇండిపెండెంట్గా ఉంటుంది. ఇప్పుడు నక్సలైట్ ఉద్యమం అనేది అప్పట్లోనేమో ప్రజల గురించి పోవడానికి, ఇప్పుడు ఉద్యమం ఏంటంటే ఒక సోషల్ మీడియానే అన్న. మంచి వెపన్ అంటే మనిషికి ఒక వెపన్, తుపాకీ అంటే సోషల్ మీడియానన్నా. దీన్ని పట్టుకొని ఎక్కడికైనా మీరు సాగవచ్చు. ఎందుకంటే చాలామంది సోషల్ మీడియాలో ఇవాళ రేపు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా అన్న ఇప్పుడు మంచి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళు కూడా అక్కడి నుంచి అమౌంట్ జనరేట్ చేసుకుంటాం, వాళ్ళు కూడా చాలామంది బతుకుతారు కదా. ఇలాంటివి అడాప్ట్ చేసుకోరు కానీ ఏదో పోయి పొలిటీషియన్తో సెల్ఫీలు దిగుడు, టైం వేస్ట్ చేసుకున్నాడు. ఇంట్లో ఒక్కొక్కరికి తిండి కూడా అన్న పోయి ఫోటోలు పెట్టుకుంటారు అన్న. అవును, నిజంగా నేను చాలాసార్లు చూస్తాను. ఇది వాళ్ళు సెలబ్రిటీలు కాదన్న, వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్. ఇప్పుడు సినిమా హీరోలు కూడా పెద్ద సెలబ్రిటీస్ కాదు వాళ్ళు. మీరు ఒక త్యాగం, మీకోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు పోలీసు వాళ్ళైనా సరే, నక్సలైట్లు అయినా సరే, ఎవరైనా అమరవీరులు అన్నా వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. సో